హలో. యాక్చువల్గా మొన్న జరిగిన థియేటర్ ఘటన చూసి చాలా బాధ కలిగింది. అల్లు అర్జున్ మాటకు ముందు మాట వెనకాల నా అభిమానులు అంటే పిచ్చ ఫ్యాన్స్, నేను చచ్చిపోతాను వాళ్ళ గురించి అంటాడు. ఒక మూర్ఖుడిలాగా ప్రవర్తించడం ఇది సబబేనా నీకు? నా దృష్టిలో కనీసం నువ్వు 1000 కోట్లు ఇవ్వాలి. 25 లక్షలు ఆఫ్టర్ 2 days చెప్పి అది 10 లక్షలు ఇచ్చి ఎంత కకృతిగా ఉన్నారు మీరు. అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ పిల్లికి కూడా బిచ్చం పెట్టదు. వీళ్ళు ప్రజల సొత్తుని తీసుకొని ప్రజల్లో ఒక 0.5% ఇచ్చేదానికి ఏం ప్రాబ్లం నీకు? నేను 1500 కోట్లు చేశాను, నేను 1000 కోట్లు చేశాను. దేనికి 1000 కోట్లు దేనికి? ఎవరిది అది? ఆ ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా. దాన్ని తిరిగి ఇచ్చేదానికి నీకు బాధ ఏంది? నువ్వు సంపాదించిందా? కాదు, ప్రజలు ఇచ్చిన డబ్బులే అవి. అలా ఎందుకు అనుకోవట్లేదు? నీ పర్ఫార్మెన్స్ ఏముంది? అసలు నీ ముఖాన్ని ఎవరు చూస్తారు? ప్రజలు నిన్ను మెచ్చుకోకపోతే నీ ముఖాన్ని ఎవరు చూస్తారు చెప్పండి? అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నాను. మీకు ఎందుకు బాడీ గార్డ్స్ కావాలా 40 మంది? ఏం ఊరేగుతున్నావని నువ్వు? నిన్ను ఎవరు ఎత్తుకోపోతారు? తగ్గేదేలే అని చెప్పేసి విర్రవీగడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రజల దగ్గర నుంచి వచ్చాము. పవన్ను చూసి బుద్ధి తెచ్చుకోబాయ్. అదే నీ పొజిషన్లో పవన్ ఉంటే ఈరోజు 50 కోట్లు అట్టు పాడేసింది. ఏందిరా బాబు నువ్వు ఇంత పిచ్చ 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 ఫ్యాన్స్ అంటావు. 10 రూపాయలు ఇచ్చేదానికి కకృతి పడతావు. మీ కుక్క ఖర్చు ఉండదురా బాబు నువ్వు ఇచ్చిన 10 లక్షలు. అసలు నిన్ను చూడకూడదు, నిన్ను బ్యాన్ చేయాలి. నా ఉద్దేశంలో నిన్ను 5 years లోపలికి తోసేయాలి. రేవంత్ ఏం చేశాడు అబ్బాయి? రేవంత్ మీద అగనెస్ట్గా నువ్వెవరు పోటుగాడువా? ఒక సీఎం 15 రోజులు నువ్వు స్పందించకపోతే నీకు చెప్పాడు ఎట్లా స్పందించాలో. దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకేమీ తెలీదు నంగనాసి కబుర్లు చెప్పాక, ఓకే? నువ్వు క్లియర్గా ఉండు. ఇప్పుడు నీకు ఈ ఫ్యాన్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 20% కూడా రారు. అసలు నీకు బౌన్సర్లు ఎందుకు అబ్బాయి? నువ్వే పుష్పావు కదా, నీకెందుకు బౌన్సర్లు? మీ ఫ్యామిలీకి కావాల్సి వస్తే మీ కొడుక్కి మీ వైఫ్కి 4 కార్లలో వస్తారు, 4 కార్లో దిగుతారు. ప్రజలు అటు ఇటు ఏమవుతున్నా మీకు కన్సర్న్ లేదు. పైకి వచ్చి టాటా చెప్పాలంట. ఎవర్రా చెప్పమంది నేను టాటా? మూసుకొని పో. ఏంద్రా నాయన ఓస్ట్. నేను ఇంకెక్కువ మాట్లాడలేను. చాలా మాట్లాడాలనుకున్నాను, మాట్లాడలేను. నీకు కొంచెం కూడా సిగ్గు శరము ఏదైనా ఉంటే, ఓకే, డోంట్ ప్లే గేమ్స్ విత్ ద పీపుల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.